ఒకసారి ఒక జాలరి గాలం తీసుకుని అడవిలో ఉన్న చెరువు వద్దకు వచ్చాడు. చెరువులో గాలం వేసి ఎదురు చూడసాగాడు. ఎంతసేపు గడిచినా ఒక్క చేప కూడా పడలేదు. ఈ ఆల బేత్త నడుతున్నట్టుంది. ఎంతసేపు చూసినా ఒక్క చేప చిక్కలేదు. ఇప్పుడు వెళ్ళిపోయి రేపు వస్తే మంచిది అనుకుని బయలుదేరబోతూ ఏదో గుర్తొచ్చినట్టు, అమ్మో, చేపను పట్టుకెళ్ళకపోతే రోజంతా పస్తులు ఉండాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అనుకుని మరొక్కసారి గాలం వేశాడు. కొంతసేపటికి ఒక చిన్న చేప గాలానికి చిక్కుకుంది. అరే రే, పిల్ల చేప! ఎంతసేపు ఎదురు చూసినందుకు ఆ దొరికేదేదో కథ పెద్ద చేపైనా దొరకలేదు. మరి ఇలాంటి పిల్ల చేప దొరికింది. ఏదోలే, గుడ్డి కన్నా మెల్లనై అన్నట్టు ఈ చేపనే పట్టుకెళ్ళి ఎప్పుడో చేస్తే సరిపెట్టేసుకుంటాను అని దానిని తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆ చిన్న చేప, ఓ జాలరి, నా మాట విను అని అన్నది. ఏంటి ఇనేది? నేను నిడిచేసేమంటావు అంతేనా అని వెటకారంగా అన్నాడా జాలరి. అది కాదు, నా ప్రాణ స్నేహితులు కొందరు ఈ చెరువు అడుగు బాగాన ఉన్నారు. ఉన్నట్టుండి వారికి నేను కనిపించకపోతే కంగారు పడతారు, బెంగ పెట్టుకుంటారు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి వాళ్ళతో కొంత సమయం గడిపి వెంటనే వచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను నీ వెంట తీసుకుని వెళ్ళిపోదు గాని అని బ్రతిమాలిందా చేప. ఓసోస్, తప్పించుకుపోవడానికి భలే సెంటిమెంట్ గా చెప్పావే. నేను నీ మాటలో నమ్మనుగాక నమ్మనా. నిన్ను వదిలేదే లేదు అని దానిని తీసుకోబోయాడు. అయినా ఆ చిన్న చేప అతడిని చాలా బ్రతిమాలింది. కాళ్ళ వేళ్ళ పడింది. ఓవైపు దాన్ని చూస్తే జాలేస్తుంది, మరోవైపు ఏమో నమ్మబుద్ధి కావట్లేదు. ఏటి చేయాలో నాకైతే అర్థమైతే లేదు. సరే, పోతే పోయింది, పిలిచాపే కదా అని మనసులో అనుకుని, సరే వెళ్ళేసి తొందరగా వచ్చాయి, ఇచ్చిన మాట మాత్రం తప్పకా అని ఆ జాలరి చేపను విడిచిపెట్టాడు. అంతే, ఆ చిన్న చేప ఆనందంతో వేగంగా చెరువు అడుగు భాగానికి వెళ్ళిపోయింది. అక్కడ తన మిత్రులను కలుసుకుంది. కొంత సమయం వారితో సరదాగా గడిపింది. తరువాత నెమ్మదిగా జరిగిన విషయమంతా చెప్పింది. అదంతా విని దాని మిత్రులు కన్నీళ్లు పెట్టుకున్నాయి. తిరిగి వెళ్ళవద్దంటూ ప్రాధేయపడ్డాయి. ఇచ్చిన మాట తప్పితే మనం బ్రతికి ఉన్నా చనిపోయినట్టే లెక్క. ఆ జాలరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక నేను వెళ్తాను అని బయలుదేరింది. దాని వెనకే దాని మిత్రులు కూడా బాధపడుతూ రాసాగాయి. ఆ చిన్న చేప మరలా తిరిగి రావడం చూసి జాలరి ఆశ్చర్యపోయాడు. ఓ జాలరి, నేను అడిగిన వెంటనే నా మిత్రులను కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇక నేను నీ వెంట రావడానికి సంతోషంగా సిద్ధంగా ఉన్నాను. నన్ను తీసుకుని వెళ్ళు అన్నదా చేప. సరేనంటూ అతడు దానిని ఆనందంగా తీసుకోబోయాడు. ఇంతలో మరో పెద్ద చేప ముందుకు వచ్చి, ఓ జాలరి, నేను దానికంటే పెద్దదాన్ని. నీకు కడుపు నిండా ఆహారంగా నేను సరిపోతాను. నన్ను తీసుకుని పో. నా మిత్రురాలిని విడిచిపెట్టు అని బ్రతిమాలింది. మరింత పెద్ద చేపను చూసి జాలరికి భలే ఆనందం వేసింది. ఆ వెంటనే చాలా పెద్ద చేప ముందుకు వచ్చి, ఓ జాలరి, నన్ను తీసుకుని పో. నేను నీకు వారానికి సరిపడా ఆహారంగా సరిపోతాను. నా స్నేహితురాలిని విడిచిపెట్టు అని వేడుకుంది. అంత పెద్ద చేపను చూసి సంతోషం పట్టలేక జాలరి ఎదురు గంతేశాడు. ఆ చెరువులో ఉన్న చేపలన్నీ అలా ఒకదాని తర్వాత మరొకటి ముందుకు వచ్చి తమ మిత్రుణ్ణి విడిచిపెట్టమని, తనను తీసుకువెళ్ళమని కోరడంతో జాలరి ఆలోచనలో పడ్డాడు. స్నేహితులంటే వీళ్ళ కదా అని అనుకున్నాడు. ఆ చేపలను చూసిన జాలరికి చాలా ముచ్చట వేసింది. చేపలారా, మీది చాలా గొప్ప స్నేహం. మీలాంటి స్నేహితుల్ని విడదీయాలనుకోవడం మహాపాపం. నేను ఈరోజు పస్తులున్నా పర్వాలేదు కానీ మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేస్తున్నాను. నేను ఇక ఎప్పుడు ఈ చెరువు దగ్గరికి రాను. అందరూ హాయిగా జీవించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాంతో ఆ చేపలన్నీ ఆనందంగా ఎగురుతూ కేరింతలు కొట్టసాగాయి. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల జీవులు ఉండేవి. వాటిలో ఒక చిన్న అందమైన చేప కూడా ఉండేది.
ఎంతో ముద్దుగా ఉండే ఆ చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జీవులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప వాటన్నింటితో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా మెలిగేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ చెరువు ఒడ్డుకు రాసాగింది. ఆ చేపను గట్టు మీద ఉన్న ఒక కప్ప చూసింది. కప్ప ఆ చెరువుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ఏయ్ బుల్లి చేప, నువ్వెందుకు చెరువు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? అంటూ బెకబెకమని అరవడం మొదలుపెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవ్వరూ అలా మాట్లాడలేదు. ఇదేదో డబ్బా కొట్టుకునే కప్పలా ఉంది, దీంతో నాకెందుకురా బాబు అని ఆ చేప మనసులోనే అనుకుని అది కప్పను ఏమీ అనకుండా తిరిగి చెరువు లోపలికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. చెరువులోకి తోకి చేప వెనకాలే వచ్చింది. ఏయ్ పిల్ల చేప, ఏంటే నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? పెద్దలంటే గౌరవం లేదు నీకు. నువ్వు ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కరకో, పైకి పోతావు. కానీ నేను నీటిలో ఎదగలను, నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. దీని సెల్ఫ్ డబ్బా ఎప్పుడు ఆపుతుందిరా బాబు అని చేప మనసులోనే అనుకుంది. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు చాలా కోపం వచ్చేసింది. ఏయ్ బుడత, నేనెంత గొప్పదాన్నో ఈ అడవిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా నీకు తెలీదా? జీకే తెలియని సిల్లీ ఫిష్, నీకు కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. అదే నేనైతేనా అద్దిరి పోయేలా పాడగలను కూడా. నేనంత తీగా పాడతాను, చూస్తావా? కాసుకో అంటూ చెరువులో నుండి ఒడ్డుకు ఎగిరి గట్టిగా అరవడం మొదలెట్టింది. అబ్బబ్బబ్బబ్బా, ఇది పాడటం ఎప్పుడు అవుతుందిరా బాబు అనుకుంటూ చేప చెవులు మూసుకుంది. అలాగే కప్ప చాలాసేపు అరుస్తూనే ఉంది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. ఎవడ్రా అది? నా మానాన నేను మాడిపోయిన మసాలా దోస్తీని లోపల హాయిగా నిద్రపోతుంటే పరమ చెత్త గొంతుతో డిస్టర్బ్ చేసింది అంటూ చుట్టూ చూసింది. దానికి చెరువు గట్టున నిలబడి రాగం తీస్తున్న కప్ప కనిపించింది. అంతే, ఆ పాము కోపంతో ఒక్క ఉదుటిన కప్పపైకి దూకి దానిని మింగేసింది. అమ్మయ్య, కప్పగోల తప్పింది అనుకుంటూ చేప చల్లగా నీటిలోకి జారుకుంది. ఈ కథలో నీతేమిటంటే, అతిగా గొప్పలు పోయేవారి పరిస్థితి కూడా చివరకు పాము మింగేసిన కప్పలానే అవుతుంది. ఒకానొక రోజున ఒక కుందేలు పిల్ల అలా నది ఒడ్డుకు షికారుకు వెళ్ళింది. అక్కడ దానికి నీటిలో అందమైన చేప ఒకటి కనిపించింది. నీళ్ళలో నుండి పైకి ఎగురుతూ కిందికి పడుతూ ఉండే చేపను చూసిన కుందేలు పిల్లకు భలే ముచ్చటేసింది. ఆనందంతో అలా చాలాసేపు చూస్తుండిపోయింది. కొంతసేపటికి ఆ కుందేలుకు చేపతో స్నేహం చేయాలనే ఆలోచన కలిగింది. వెంటనే ఆ చేపను పిలిచి తన మనసులోని మాటను బయటపెట్టింది. అమ్మో, భూమి మీద తిరిగే ఈ జంతువుతో నాకేదైనా ప్రమాదం సంభవిస్తే అని ఆలోచించిన చేప పిల్ల, అయినా ఈ కుందేలు పిల్ల నన్నేమీ చెయ్యదులే అని మనసులోనే అనుకుంది. కాసేపటి తరువాత కుందేలు పిల్ల అభ్యర్థనకు చేప తన అంగీకారాన్ని తెలిపింది. ఇంకేముంది, చేప కుందేలు పిల్ల ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ప్రతిరోజు అవి రెండూ కలుసుకుని నీటిలోని భూమిపైన విశేషాలను కథలు కథలుగా చెప్పుకుని సంతోషపడుతుండేవి. చేప నీటిలో తను చేసే విన్యాసాలను రోజుకొక్కటిగా చెబుతుంటే కుందేలు పిల్లకు చెప్పలేనంత సంతోషం కలిగేది. అలాగే కుందేలు పిల్ల గంతులు వేస్తూ ఎగరడం చూసి చేపకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగేది. ఇలా గడుస్తుండగా ఒకరోజు నది ఒడ్డున కూర్చుని
నీటిలోని చేపతో కబులు చెప్తున్న కుందేలు పిల్లపైకి నక్క ఒకటి దాడి చేసింది. అయితే వెంటనే తేరుకున్న కుందేలు పిల్ల దానితో పోరాటానికి దిగింది. పక్కనే ఉన్న చేపతో, మిత్రమా, నీవు కూడా పైకి రా, ఇద్దరం కలిసి దీని పని పడదాం అని అన్నది. అయ్యో మిత్రమా, నేను నీటిలో ఏమైనా సరే చెయ్యగలను, కానీ నేల మీదకొస్తే నేను ఏమీ చేయలేను, సరికదా? కాసేపట్లోనే చచ్చిపోతాను అంటూ బాధగా చెప్పిందా చేప. అవును కదా? అనుకున్న కుందేలు పిల్ల ఎలాగోలా నక్క నుండి తప్పించుకుని పొదల్లోకి పారిపోయింది. పొదల దగ్గరే కొంతసేపు ఎదురు చూసిన నక్క ఇక లాభం లేదనుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత మళ్ళీ ఒకరోజు కుందేలు పిల్ల చేప కలుసుకున్నాయి. మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థమేముంటుంది చెప్పు? అందుకే నేను నీకు మిత్రుడుగా ఉండేందుకు తగను అని చెప్పి బాధపడింది చేప. ఇది విన్న కుందేలు పిల్ల, మిత్రమా, నువ్వు నేలపైన పోరాడగలిగితే నా దారిన నన్ను వదిలేసేదానివా? ఒకవేళ నీటిలో ఏదైనా ఆపద జరిగితే నేను కూడా నీకు సాయం చేయలేను కదా. నువ్వు నీటిలో అయితే ఎలాగోలా నన్ను కాపాడేదానివి. నేను కూడా నేలపైనే కదా ఏమైనా చేయగలను. కాబట్టి నువ్వేమీ బాధపడాల్సింది లేదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పింది కుందేలు పిల్ల. ఆ మాటలు విన్న చేపకి చాలా సంతోషం వేసింది. మిగిలిన చేపలన్నింటికి మంచి మిత్రుడైన కుందేలు గురించి ఆ చేప ఎంతో గొప్పగా చెప్పుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.